హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసిద్దామండి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికి ముందుగా నేను ఒక బౌల్లో వాటర్ వేసుకొని 5 గుడ్లను తీసుకుంటున్నాను. గుడ్లను బాగా ఉడికించుకున్న తర్వాత పొట్టు వలిసి ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మరొక వైపు మిక్సీ జార్ తీసుకొని అందులోకి 4 నుంచి 5 పచ్చిమిర్చీలను అలాగే 2 నుంచి 3 టమాటోలను కట్ చేసుకొని ఈ విధంగా బ్లెండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మరొక వైపు పాన్ పెట్టుకొని తగినంత నూనెను వేసుకొని నూనె కొద్దిగా వేడైన తర్వాత జీలకర్రను వేసుకుంటున్నాను. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను ఇందులోకి వేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా చక్కగా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మరొక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత ఇలా చక్కగా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో అండ్ పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులోకి వేసుకోండి. ఇలా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. గ్రేవీ చిక్కగా కావాలి అనుకుంటే వాటర్ని స్కిప్ అయినా చేయొచ్చు. ఇలా చక్కగా నూనె పైకి తేలుతూ ఉన్నప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా కారము అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే ధనియాల పొడిని వేసుకోవాలి. అలాగే కొద్దిగా గరం మసాలా పొడిని వేసుకోవాలి. కావాలి అనుకుంటే మనం మిరియాల పొడిని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్కిప్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తెరిచి చూసినట్టయితే చూసారు కదండి, చక్కగా ఉడికిపోయింది. ఇలా నూనె చక్కగా పైకి తేలుతూ ఉంది అని అంటే మనకు కంప్లీట్గా కుక్ అయినట్టు. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ అన్నింటినీ ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. మనం ఇలా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల ఉప్పు కారం అనేది ఎగ్కి చక్కగా పడుతుంది. తినే అప్పుడు కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నట్టయితే టేస్టీ ఎగ్ కర్రీ రెడీ. మనం ఈరోజు చెప్పుకున్న ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.